హాయ్ అండి. నమస్తే. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో రొయ్యలు, మునక్కాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు చూపించిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో ముందుగా అయితే నేను ఒక బాండి పెట్టుకున్నాను. దానిలోకి నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి దానిలోకి సరిపడా ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. చీలికలుగా కావాలంటే చీలికలుగా, లేదంటే సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి. బాగా ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత రొయ్యలు క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాయండి. ఈ హాఫ్ కేజీ మనకి మొత్తం వేస్ట్ అంతా తీసేస్తే ఒక 300 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇవి యాడ్ చేసేసుకుందాం. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసుకుందామండి కలుపుకొని. ఎందుకంటే కొంచెం వాటర్ వస్తే ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఉప్పు, పసుపు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలకి చూడండి మనకి వాటర్ ఇలా ఫామ్ అయ్యాయి కదా. ఈ వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ అంటే కదండి, కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. రుచికి సరిపడా కారం, మీ కారాన్ని తగ్గట్టు కారం యాడ్ చేసుకుని అయితే ఒక స్పూన్ వేసాను. కారం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేయండి. ఈ ఆయిల్లో మునక్కాయ ముక్కలు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. నేనైతే మరీ లేతవి తీసుకోలేదు, మరీ ముదురు తీసుకోలేదండి, మీడియం సైజువి తీసుకున్నాను. మీరు తీసుకునే మునక్కాయలను బట్టి మీరు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మరీ లేతవి తీసుకుంటే మొత్తం కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు తక్కువ వాటర్ పోసుకోవాలి. సో చూడండి, దీనిలో మొత్తం వేగిపోయి నూనెలో మునక్కాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలపండి. తర్వాత వాటర్ పోసుకుందాం. దీనిలో గ్రేవీ కోసం కొబ్బరి పేస్ట్ వేయాలండి. పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందు నీళ్ళల్లో మునక్కాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ముందుగా మనం కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటే అడుగు పడుతుంది, మనకు మునక్కాయ ముక్కలు అనేవి మగ్గవు. సో కొంచెం వాటర్ పోసుకోండి. ఫస్ట్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వరకు పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఒక ఉడుకు పట్టనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పేస్ట్ మనం గ్రేవీ కోసం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసింది దానిలో యాడ్ చేసేసుకోండి. 2 నిమిషాలు తిప్పి మూత పెట్టేసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో మనకి కొబ్బరి పేస్ట్ అనేది వేయడం తర్వాత చిక్కబడిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, కొబ్బరి అంతా చిక్కబడిపోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలింది కదా. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు అన్నంలో కూడా కలుస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో తప్పకుండా చూసి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మనం ఇలా కలగలుపులాగా మునక్కాయలు అలా వేసుకుంటే తక్కువ క్వాంటిటీలో మనం రొయ్యలున్న ఎక్కువ కర్రీలాగా మనకి కలుపుకోవడానికి అంతా బాగుంటుంది. ఎక్కువ మందికి కూడా వస్తుంది. మనం హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నా చూడండి, కర్రీ చాలా అయిందనమాట. గ్రేవీ కూడా కొబ్బరి వేసాం కాబట్టి గ్రేవీ కూడా చాలా వచ్చింది. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి అందరికీ టేస్ట్ చూపించండి. థ్యాంక్ యూ.